వినియోగించుకోవాలని మీ యొక్క ఆశీస్సులు సత్యనారాయణ గారు వారి యొక్క కుటుంబ సభ్యుల మీద ప్రసరించాలని కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయునికి ఉపాధ్యాయుని ఏమైనా చెప్తే మొండిగా చేయగలను తప్ప కొంచెం క్వాలిటీగా 4 సార్లు థింగ్స్ చేయగలిగిన వ్యక్తిత్వం ఉన్న మనిషిగా ఈ స్థితికి ఎదిగిన వాళ్ళం. ఏనాడు కాన్వెంట్లో చదివిన వాళ్ళం కాదు, కార్పొరేట్ విద్యా సంస్థలో చదివిన వాళ్ళం కాదు. వాళ్ళ కార్పొరేట్ విద్యా సంస్థలు ఏంటంటే కేవలం బట్టి ఇచ్చేసి మార్కులు తెచ్చేసి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కడతారు. 100% మా విద్యా సంస్థల్లో ఉత్తీర్ణులు అవుతారు. కానీ వాళ్ళకి లోక జ్ఞానం ఉండదు, వాళ్ళకి ఏ విధమైన పరిజ్ఞానం కూడా ఉండదు. వాళ్ళ విద్య ఇక్కడ కొంటారు తప్ప విజ్ఞానాన్ని పొందలేని పరిస్థితులు ఉంటాయి. కానీ ప్రభుత్వ పాఠశాల అలా కాదు. ప్రభుత్వ పాఠశాల మీరు సమాజాన్ని అధ్యయనం చేస్తారు. కేవలం మీరు పాఠ్య పుస్తకాలు చదవటం కాదు, సమాజం పట్ల మీకు అవగాహన వస్తుంది, సమాజంలో ఉన్న వ్యత్యాసాల పట్ల మీకు అవగాహన వస్తుంది, ప్రకృతితో సహజీవనం చేస్తారు మీరు. అలాగే మీకు చిన్న వయసులోనే మీకు ఒక అనుభవం కలుగుతుంది.